హాయ్ అండి అందరికీ. వేడివేడి అన్నంలో మంచిగా సొరకాయ పప్పు, కొంచెం నెయ్యి, అట్లాగే పచ్చిమిర్చితో చేసిన చారు మూడింటిని కలుపుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో. మరి అది ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం రండి. సొరకాయ పప్పు, పచ్చిమిర్చి చారు. ముందుగా అయితే 50 గ్రాముల చింతపండు తీసుకొని కడిగి మళ్ళీ నానబెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక 3/4 కప్పు వరకు పెసరపప్పు తీసుకొని దీన్ని కూడా మంచిగా కడిగేసి ఇలా నానబెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాల వరకు. ఒక 30 ml వరకు నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసేసుకొని తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు సొరకాయ ముక్కలు చూడండి, ఇలా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే పప్పులో వేస్తున్నాం కదా, చిన్నగా చేసుకుంటే ఇవి ఇంకా పప్పులో మొత్తం కలిసిపోతాయి. అందుకోసమని కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం పసుపు వేసి పట్టిస్తాను కాబట్టి అది ఎల్లో కలర్లో ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు వేస్తున్నాను. తర్వాత ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న పెసరపప్పును కూడా దీంట్లో వేసుకోవాలి. తర్వాత దీన్ని కొంచెం సేపు ఫ్రై లాగా చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు పప్పును మంచిగా నూనెలో వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే పప్పు వాసన అనేది ఏమీ ఉండదు. ఇలా నూనెలో కొంచెం సేపు ఇలా ఫ్రై కావాలి. తర్వాత ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న సొరకాయలు కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. సొరకాయ ముక్కలు అదేవిధంగా పప్పు కూడా అంతా ఇలా కలిసిపోవాలి మొత్తం కూడా. ఎందుకంటే సొరకాయ ముక్కలు కూడా కొంచెం ఫ్రై లాగా కావాలి కాబట్టి ఇట్లా ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా కలపాలి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారపొడి, రుచికి తగినంత కారపొడి వేసుకోవాలి. ఈ కారపొడి కూడా అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకున్న తర్వాత మంచినీళ్ళు తాగే గ్లాస్తోని ఒక గ్లాసు వాటరు పోసేసుకోవాలి. ఇలా వాటర్ను కూడా అంతా కలిపేయాలి. దీన్ని బౌల్లో చేసుకుంటే కనుక ఇలా వదిలేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించాలి. నేనైతే విజిల్ కుక్కర్ పెడుతున్నాను. విజిల్ కుక్కర్లో అయితే 2 విజిల్ పెట్టాలి. తర్వాత ఇలా చూడండి పప్పు ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని బాగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ముందే వేస్తే పప్పు సరిగా ఉడకదు కాబట్టి ఇప్పుడు ఉడికిన తర్వాత వేస్తున్నాను. దీన్ని కూడా వేసేసి కొంచెం కలపాలి. ఇలా కలిపిన తర్వాత కూడా 1 నిమిషం పాటు ఇలా ఉడికించుకోవాలి. తర్వాత చివరగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకు కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. తర్వాత చారు కోసం పచ్చిమిరపకాయలు ఒక 5-6 తీసుకొని వాటిని మంచిగా కాల్చుకోవాలి ఒక బౌల్లో. ఇప్పుడు కాల్చిన మిర్చీలను రోల్లో వేసుకొని తర్వాత ఒక 4-5 వెల్లుల్లి పాయలు కూడా వేసుకొని ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని తర్వాత చారుకు తగినంత ఉప్పు అది కూడా వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మనం నానబెట్టిన చింతపండుతో ఇలా చారులాగా చేసుకోవాలి. ఇందాక దంచి పెట్టుకున్నదంతా కూడా దీనిలో వేసుకొని కలపాలి. ఇప్పుడు వేడి చేసిన బౌల్లో తగినంత నూనె వేసుకొని కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అదేవిధంగా ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని చివరగా పసుపు వేసేసి అంతా కూడా
మనం ఇందాక కలిపి ఉంచుకున్న చారులోకి వేసుకోవాలి. చివరగా దీంట్లోకి కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర ఆకు, అదేవిధంగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఉంచుకోవాలి. అంతేనండి, చారు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పైన గంట సింబల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ.